మానవ శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో మెదడు ఒకటి. దాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సరైన పోషకాహారం అవసరం. మనం ఏం చేయాలన్నా తినాలన్నా మెదడు ఆజ్ఞతోనే జరుగుతుంది. మెదడు బలంగా ఉంటేనే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అయితే మన మెదడుకు చాలా ఆహార పదార్థాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. దీంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ కొన్ని ఆహారాలు మాత్రం మెదడుకు తీవ్ర హాని కలిగిస్తాయి. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏ ఆహారాలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పంచదార లేదా తీపి పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని మనం తరచుగా చెబుతుంటాం. కానీ మితిమీరిన తీపి పదార్థాలు తినడం మెదడుకు మంచిది కాదని, గణనీయమైన నష్టాన్ని కూడా కలిగిస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అధికంగా ఆయిల్ ఫుడ్ తింటే మెదడుకు హాని కలుగుతుంది. అధిక మొత్తంలో నూనె, కొవ్వు ఉన్న ఆహారాలు మెదడుకు ఆరోగ్యానికి హానికరం. భారతదేశంలో టీ ఇష్టపడే వారికి కొరత లేదు. నీళ్ల తర్వాత అత్యధికంగా వినియోగించే పానీయం ఇది. కొందరు కాఫీని కూడా తీసుకుంటారు. ఈ రెండింటిలోనూ పెద్ద మొత్తంలో కెఫీన్ ఉంటుంది. ఇది నేరుగా నాడీ కణాలను ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలంలో మెదడుకు మంచిది కాదు. అతివేగంగా తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదని, మెదడుకు సరైన మొత్తంలో న్యూరో ట్రాన్స్మిటర్లు అందవని నిపుణులు చెబుతున్నారు. ఇది పొగాకును ఎక్కువగా తీసుకున్న దానికంటే హానికరం. అతివేగంగా తినడం, ధూమపానం రెండు జ్ఞాపక శక్తిని కోల్పోయేలా చేస్తాయి.